సరే, ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి అయిన ప్రమాదం మీద ఇంత చర్చ జరుగుతుంది కదా, నిజానికి గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదా? ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపుగా ఏ బ్యారేజీలనైనా ఏ డ్యామ్లనైనా ప్రమాదాలు సహజం. ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఎవరు అట్లా చేయరు. ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా బ్లాక్ లిస్ట్లో పోవాలనుకోదు. ఎన్నో రకాల క్వాలిటీ చెక్స్ ఉంటాయి, క్వాలిటీ కంట్రోల్ అనేది డిపార్ట్మెంట్ ఉంటుంది. అంత ఈజీ కాదు. నాసిరకమైన మెటీరియల్తో కట్టినట్టయితే ఇప్పుడు ఏవైతే బ్యారేజీలు డ్యామేజ్ అయినాయో ఒక సంవత్సరానికి కనీసం ఒక 4-5 ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో, సిక్కింలో మనకు పోయిన సంవత్సరం 2 పెద్ద ప్రమాదాలు జరిగినాయి హైడల్ పవర్ ప్రాజెక్ట్స్కి. అక్కడ సిక్కింలోనైతే ఒక ఆర్మీ బ్యారాక్ కొట్టుకపోయింది. అందులో 59 మంది, అందులో 23 మంది జవాన్లు గల్లంతైన్లు. ఒక్కరిని మాత్రమే కాపాడగలిగారు. ఒక టౌన్ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఎన్నో వెహికల్స్ కొట్టుకపోయినాయి, 14 బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి. గ్యాంగ్టక్ సిక్కిం రాజధానికి కాంటాక్టే తెగిపోయింది. ఇదంతా కూడా లాస్ట్ ఇయరే జరిగింది, మేడిగడ్డ కంటే కొంచెం ముందు. అట్లాగే అస్సాంలో జరిగింది ప్రమాదం. మహారాష్ట్రలో చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు 500 డ్యామ్స్ మొత్తం దేశంలో సుమారు 6000 డ్యామ్స్ ఉంటాయి. లార్జ్ డ్యామ్స్ అంటాం, పెద్దవి. 6000 డ్యామ్స్లలో 2500కు పైన ఒక మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందులో ఒక 500 డ్యామ్స్ ఎందుకు పనికి రాకుంటున్నాయి, ఇప్పుడు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. చాలా ప్రతి డ్యామ్లో, ప్రతి బ్యారేజ్లో సీపేజెస్ ఉన్నాయి నిరంతరంగా. మొన్న నేను సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పోయినాను, నర్మదా మీద కట్టారు. ఇప్పుడు సర్దార్ పటేల్ది పెద్ద విగ్రహం పెట్టారు కదా, దాని ముందే ఉంటుంది అది డ్యామ్. ఆ డ్యామ్ పోయినప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇంజనీర్స్ను ఒక కంపెనీ ప్రతినిధులు వచ్చి ఆ సీపేజెస్ అన్నీ ఒక రకమైన కెమికల్ను పంపించి క్లోజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ హైడల్ ప్రాజెక్ట్ చూద్దామని లోపల పోయినప్పుడు ఆ సీపేజెస్ను క్లోజ్ చేయడానికి ఒక టీం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నది. వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే, ఈ ఊటలు అంటాం మనం, సీపేజ్ అంటే తెలంగాణ ప్రజలకు అర్థం కావాలంటే ఊటలు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అది ఏ బ్యారేజీలనైనా వస్తాయి, ఏ డ్యాములనైనా వస్తాయి. అన్నారంలో వచ్చింది కూడా అటువంటి ఊటనే. అది ఒక దగ్గర సీపేజ్కి చిన్న పెచ్చులు ఊడి, అది పెద్ద లీక్ కాదు, లేకపోతే బుంగ కాదు, అది ఒక సీపేజ్. అది దాన్ని పెద్దగా చేసి అసెంబ్లీలో పెద్ద వీడియో చూపెట్టారు. అది ఎంత, ఒక క్యూసెక్ వాటర్ పోయింది ఆ రోజు. అంటే మన దగ్గర కూడా మీకు చెప్తాను, ఫస్ట్ తుంగభద్ర డ్యామ్ 1949లో మొదలుపెట్టారు. 53లో అక్కడ డ్యామేజ్ అయింది. దాని మీద అప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో బూరుగుల రామకృష్ణారావు గారు సమాధానం ఇచ్చారు. దీన్ని చిన్నదాన్ని పెద్దగా చేసి చెప్తున్నారు, ఎటువంటి డిజైన్ లోపం లేదు, చిన్న మిస్టేక్ సహజంగా జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు, వరద ఎక్కువ రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. అంటే డ్యామ్స్ ఈవెన్ ఈ ధవళేశ్వరం కట్టినప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. మన దగ్గర కడెం 2 సార్లు బ్రీచ్ అయింది. మూసీకి 2 సార్లు మూసీ డ్యామ్ బ్రీచెస్ వచ్చినాయి, ఒక తలపే కొట్టుకపోయింది. తర్వాత సాత్నాల ఆదిలాబాద్ పైన కట్టారు, సాత్నాల కొట్టుకపోయింది. తర్వాత పాలెంవాగు 2 సార్లు ధ్వంసమైంది, డ్యామ్ పోర్షన్ కొట్టుకపోయింది 2 సార్లు. గుండ్లవాగు ప్రాజెక్టు ములుగు దగ్గర కట్టింది, అది బ్రీచ్ అయి మొత్తం కొట్టుకపోయింది. అంటే ప్రమాదాలు సహజము. కొన్నిసార్లు డిజైన్ల లోపంతోనైతే, కొన్నిసార్లు ఉధృతంగా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అవుతాయి. బట్ ఎక్కడ లేవని. ఇంకోటి అట్లా కనుక అన్నీ బాగానే ఉంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు ఉంది? అవసరమా డ్యామ్ సేఫ్టీ అథారిటీ? అంటే డ్యామ్కు సేఫ్టీ అవసరమని అనుకుంటున్నారు అంటేనే వరదలకు బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఓల్డ్ పాత పడిపోయి ఉంటాయి, కొన్ని 100 ఏళ్ళ పైన ఉన్నాయి డ్యామ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80% డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 6000 డ్యాములలో ఒక 5000 డ్యామ్స్ 25 ఏళ్ళ కంటే ముందు కట్టినాయి. కాబట్టి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదంగా చూడాలి తప్ప, ఇప్పుడు మానవ లోపం ఉన్నదని తెలిసేదాకా దాన్ని ప్రమాదంగానే చూడాలి. అది కాకుండా ఆయన రాసిన దానిలో ఎక్కడ ప్రమాదం అని రాయాలి, ఏది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అది డిజైన్ లోపం కావచ్చు, నిర్మాణ లోపం కావచ్చు,
నిర్వహణ లోపం కావచ్చు, అన్ని మనుషుల మీదనే పెట్టాడు తప్ప ఇది ప్రమాదం ఉధృతంగా వరదలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకు తెలుసు, నిపుణులు కదా వాళ్ళు. భారతదేశంలో అత్యంత వేగంగా వరద వచ్చేది గోదావరికే. తెలిసి కూడా దాని ప్రమాదం యాంగిల్లో వాళ్ళు చూడలేదు. అంటే వాళ్ళ మోటివేషన్ వెనకాల. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. అయితే అన్ని డ్యామ్లలో జరిగిన ప్రమాదాలు కానీ ఇక్కడ మాత్రం అవినీతి చేసి అంచనాలు పెంచి 1,27,000 కోట్లను 1,47,000 కోట్లకు చేసి అవినీతి చేసే కారణంగానే డబ్బు సంపాదించే క్రమంలోనే మేడిగడ్డను అట్లా కట్టిరు అని చెప్పి పదే పదే విమర్శలు ఎలక్షన్లకు ముందు ఇప్పుడు. ప్రజల అమాయకులు అయినప్పుడు, ప్రజలకు అవగాహన లేనప్పుడు ఏం చెప్పినా నమ్ముతారు. అది పూర్తి అబద్ధం. ఎందుకంటే ఇది మేడిగడ్డ ప్రమాదాన్ని అవినీతి కోణంలోనే చూడొద్దు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అవినీతి అని రాశారా? కరప్షన్ వాళ్ళు ఇట్లా అయిందని రాశారా? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రాయలే కదా. పోనీ ఇప్పటివరకు ఏ ఇంజనీర్ అన్నా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేశారు, ఎవరన్నా అన్నారా? కేవలం రేవంత్ రెడ్డి తప్ప ఇంకా రెండో వ్యక్తి ఎవరున్నారు అవినీతితో ముడిపెట్టింది? ఇది టెక్నికల్ ఇష్యూ. అది ఒకవేళ డిజైన్ లోపం ఉంటే టెక్నికల్ ఇష్యూ. అది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే 1,00,000 కోట్ల అవినీతి అని వాళ్ళు ఎప్పుడైతే అంటున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అక్కడ ఒకవేళ నిజంగానే అవినీతి జరిగింది, అది 2,00,000 కోట్లకు పెంచి ఉండాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2017లో 17,000 కోట్లతోని దీన్ని డిజైన్ చేశాడు. ఏది ప్రాణహిత చేవెళ్ళ సుజల సవంతి ఆయన డిజైన్ చేసిన దాంట్లో 17,000 కోట్లు 16 లక్షల ఎకరాలకు నీళ్లు, 16,40,000 ఎకరాలకు నీళ్లు, చేవెళ్ళ దాకా కాలువలు పోవాలి. కేవలం 19 నెలలకే ఆ ఫస్ట్ డిపిఆర్ సిడబ్ల్యూసి పంపిన తర్వాత 2008లో 19 నెలలకు మళ్ళీ సెకండ్ డిపిఆర్ పంపాడు. అలా అడిషనల్గా ఆయన కలిపింది ఏంటంటే చేవెళ్ళ ప్రాంతాన్ని కలిపాడు. బట్ పెంచింది ఎంత? దాదాపు డబుల్ కంటే ఎక్కువ. ఇప్పుడు 17 అంటే 34 కోట్లు కావాలి. 34,000 కోట్లు కాదు, 38,600 కోట్ల దాకా పోయింది. తర్వాత ఒక 1 ఇయర్కే రోషే వచ్చిండు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషే ఏం చేసిండు? 40,000 కోట్లు చేశాడు. అంటే 2007 నుంచి 2010కి 3 ఏళ్ళకే డబల్ కంటే ఎక్కువైంది. మరి అటువంటిప్పుడు 40,000 కోట్లు 2010లో అయితే 2016కి ఎంత కావాలి? 40,000 కోట్లు 80,000 కోట్లు కావాలి. అంటే ఏం కలపకుండానే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు 3 ఏళ్ళకి డబల్ చేశారు. ఇక్కడ 6 ఏళ్ళకి డబల్ కదా. కాస్ట్ పెరుగుతుంది కదా, మెటీరియల్ సిమెంటు స్టీలు అన్నీ పెరుగుతాయి కదా. అంటే ఏది యాడ్ చేయకపోతేనే 80,000 కోట్లు కావాలి. బట్ 80,000 కోట్ల ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏం యాడ్ చేశారనేది తెలియాలి. ఆయన ఏమేమి కొత్తగా చేర్చారు? 1 3 బ్యారేజీలు, అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్స్టేషన్లు, విద్యుత్ సబ్స్టేషన్స్, తర్వాత గ్రావిటీ కాలువ. ఏది ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కొంత దూరం పోయిన తర్వాత గ్రావిటీతో నీళ్ళు పోతాయి. ఇవన్నీ అడిషనల్. ఇది ఒక పక్కన వట్టిగానే అవుతాయి వీటికి. మూడోది 14 టీఎంసీల రిజర్వాయర్లనే రాజశేఖర రెడ్డి చూపెట్టిండు. ఏది 40,000 కోట్ల దానిలో, 80,000 కోట్ల దానిలో 140 టీఎంసీ 141 టీఎంసీలు నిన్న రిజర్వాయర్లు ప్లాన్ చేశాడు. అందులో మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఉన్నది. అంతకుముందు అదెంత? 1 టీఎంసీ. కొండపోచమ్మ సాగర్ అంతకుముందు 1.5 టీఎంసీ, ఇప్పుడు అది 15 టీఎంసీలు. ఇట్లా రంగనాయక సాగర్, భూసేకరణ, అన్నపూర్ణ, భూసేకరణ, రిహాబిలిటేషను, R&R ప్యాకేజ్, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీటితో పాటుగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పోయి అక్కడ వేములపాడు, మల్లన్న సాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి 100కు పైన కేసులు వేయించారు. కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా చనిపోయినలతో కూడా కేసులు వేయించారు. నీళ్ళ కోసం ఎన్నడూ కొట్లాడలే. ఆయనే ప్రాజెక్ట్ వద్దని కొట్లాడిండు. ఏది మల్లన్న సాగర్ వద్దని చెప్పి కొట్లాడిండు. అటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా కోర్టు ఖర్చులు, అడ్వకేట్ ఫీజులు, వీటి అనుమతుల కోసం ఢిల్లీకి ప్రయాణాలు, తర్వాత ఈ స్థిరీకరణ కోసం అదనంగా 18,75,000 ఎకరాల ఆయకట్టు. ఆ ఆయకట్టు రావడం కోసం సింగూరు కాలువలు, సింగూరుకు
టన్నెల్స్ కాలువలు, ప్లస్ మళ్ళీ నిజాం సాగర్ కలపడానికి మళ్ళీ ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం, శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్ దానికి లింక్ చేయడం, ఇవన్నీ కూడా స్థిరీకరణ కోసం చేసిన ప్రతి ఎఫర్ట్ కూడా ప్రాణహిత సూచన సంవత్సరం లేదు. అప్పుడు తీసేసింది ఏంటంటే ఓన్లీ చేవెళ్ళ కాలువలు, తర్వాత తుమ్మిడేటి బ్యారేజీ, ఆ రెండు తప్ప మిగతా అన్నీ అదనంగా పెరిగినాయి కదా. మరి ఇవన్నీ బయటగానే వస్తాయి. పంపులు కూడా బాహుబలి పంపులు అని చెప్పాం, అవి అంతకుముందు లేవుగా. బాహుబలి పంపులు పట్టుకునే వచ్చినాయి. బాహుబలి పంపుల ప్లేస్లో చిన్న పంపులు ఉండేది. తర్వాత 5 పంపులు 6th ప్యాకేజీలో అంటే నందిమేడారం అండ్ గాయత్రి పంప్ హౌస్ 5 పంపులే ఉండేది. ఇప్పుడు 7 పంపులు పెట్టారు. 4 పంపులు అదనంగా పెరిగినాయి. 139 మెగావాట్ల పంపులు వచ్చినాయి. మరి ఇవన్నీ యాడ్ చేసినాక కూడా 6 ఏళ్ళకు డబుల్ అయింది, ఎక్కువ కాలే. 3 రెట్లు కాలే, 4 రెట్లు కాలేదు. రెండవది మరి 1,27,000 కోట్లు ఎందుకైందంటే 3వ టీఎంసీ తీసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. 3వ టీఎంసీ మీద కూడా వివాదం అవుతుంది. వివాదం ఉన్నది, ఎందుకంటే తీసుకున్న 2 టీఎంసీలను సరిగా వాడుకోలేదు. 3వ టీఎంసీ ఎందుకు అంటారు అంటే ఒక విజన్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కేసీఆర్ గారు ఒక విజనరీ, ఆయన ఇవాళ అవసరాలు చూడట్లేదు. ఇంకో 50 ఏళ్ళ తర్వాత తెలంగాణ అవసరాలు ఏంది? మనము ఎవరైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. మన గోదావరిలో 966 టీఎంసీల నీళ్లు మన వాటా. మనం ఆ నీళ్లు వాడుకోవడానికి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోలేదు. ఈవెన్ కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా 800 టీఎంసీల కంటే ఎక్కువ మనం వినియోగించుకునే అవకాశమే లేదు. ఆయన ఏం ఆలోచించాడంటే ఇంకొక టీఎంసీ అదనంగా తీసుకున్నట్టయితే రేపు కావేరీ పెన్నా నదుల అనుసంధానం గోదావరితో చేయాలంటున్నారు. ఒకవేళ ముందే అది జరిగిందనుకో, మనం తీసుకోలేదనుకో, వాళ్ళకు రైపేరియన్ రైట్స్ వస్తాయి, ఆ నీళ్ళ మీద వాళ్ళకి హక్కులు వస్తాయి. తర్వాత మనం ఏ ప్రాజెక్ట్ మొదలు పెడదామన్నా కూడా 3వ టీఎంసీకి మళ్ళీ అప్పుడు పైపులు వేద్దామనుకుంటే అభ్యంతరాలు వస్తాయి. రైపేరియన్ రైట్స్ కాబట్టి వాళ్ళకి నీళ్లు షార్టేజ్ అవుతాయి, మీరు తీసుకుపోవద్దు అంటారు. ఎప్పటి గోదావరిలో ఇట్లనే వరద ఉంటుందని అనుకోవద్దు. లీనియర్స్ ఉంటాయి. గోదావరికి కూడా రేపు గడ్డు కాలం రావచ్చు గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల. తర్వాత అన్ని ప్రాజెక్టులు ఎక్కడ వాళ్ళు అక్కడ కట్టుకొని బాహుబలి పంపులు పెట్టుకొని లిఫ్ట్ చేసుకున్న తర్వాత ప్రాణహితలో కూడా ఇప్పుడు వచ్చే ఆ నీళ్ళు రాకపోవచ్చు. మరి అటువంటిప్పుడు ఈ 3 టీఎంసీలను తక్కువ రోజులలో లిఫ్ట్ చేసుకోవాలనే ఒక విజన్తోనే ఆయన చేస్తే దాన్ని తీసుకొచ్చి ఏంటంటే అవినీతి వల్లనే 1,27,000 కోట్లకు పోయింది అని అంటున్నారు. ఇక దాన్ని కాగేం చేసింది 1,47,000 కోట్లు అన్నది. కాగ్ రిపోర్ట్ ఎందుకు పెంచిండ్రు? వాళ్ళ అప్పులు వడ్డీలు, ఆ వడ్డీలు కూడా ఇలా కలిపిండ్రు. ఈఎంఐలు కట్టినాయి. ఆ ఫస్ట్ 3 ఏళ్ళ నిర్మాణ సమయంలో ఎవరన్నా కడతారా? బెనిఫిట్ కాస్ట్ రేషియో అసలు ఎత్తిపోతల పథకాలకు బెనిఫిట్ కాస్ట్ రేషియో చూడొద్దు. ఎందుకంటే కరెంటు బిల్లులు ఉంటాయి కాబట్టి అది వయబుల్ కానే కాదు. కానీ కాళేశ్వరం వయబుల్ ఎందుకు అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో ఇక్కడ స్టార్టింగ్లో ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎస్టిమేషన్ వేసినప్పుడు ₹72 వచ్చింది. అంటే ₹1 ఖర్చు పెడితే ₹72 మనకు బెనిఫిట్ ఉంది. అప్పుడు ఇచ్చిన ధరలు 2016లో బియ్యం పండిస్తే వడ్ల ధరలు ఎంత ఉంటాయి, మినిమం సపోర్ట్ ప్రైస్. అట్లాగే రకరకాల గోధుమలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏ పండ్ల తోటలు కావచ్చు, తర్వాత ఇక్కడ పండే అనేక మొక్కజొన్న లాంటి రాగులు, సజ్జలు, వీటన్నిటిని కూడా లెక్కలు చేశారు. 2016 నాటి ధరలతో డిపిఆర్ తయారు చేసి పంపారు. 1,27,000 కోట్లు అది కలిపిన తర్వాత అయింది. అంటే 80,000 కోట్లకు డిపిఆర్ ఏదైతే చేశారో అందులో ధరలు ఎప్పటికి పెట్టుకున్నారు? 2016. ఇప్పుడు కాగు పాత ధరలతోని పెరిగిన ఖర్చును లెక్క చేసి అప్పులకు వడ్డీలు కూడా కలిపి ఖర్చు ఏమో ఎక్కువ చూపెడుతుంది, ఆదాయాన్ని తక్కువ చూపెడుతుంది. మరి ఖర్చు ఎక్కువ చూపెట్టి ఆదాయం తక్కువ చూపెడితే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా వస్తుంది? అందుకే వాళ్ళకి 52 వచ్చింది. అది తప్పుల తడక. కాగి ఇచ్చిన రిపోర్ట్లో ప్రస్తుత ధరలను తీసుకోవాలి, అప్పులను వడ్డీలను అలా కలపకూడదు, అప్పులపై వడ్డీలను కూడా కలపకూడదు, ఈఎంఐలను కలపకూడదు. ఆ 3 సంవత్సరాలు తీసేసినట్టయితే 1,27,000 కోట్లతోని పెరిగిన ధరలతోని కంపేర్ చేసినప్పుడు మనకు అది వస్తుంది. రెండవది, కేవలం ధాన్యం పండించడానికైనా కాళేశ్వరం బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి పారిశ్రమలు, తాగునీరు,
పరిశ్రమల ద్వారా రిటర్న్స్ ఉంటాయి. తాగునీరు హైదరాబాద్కు ఇండస్ట్రీస్కి మనం అమ్ముతున్నాం. ఇక్కడ నుంచి కూడా మనకు ఆర్డర్ వేసి ఇక్కడ నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. టూరిజానికి చాలా అవకాశాలు ఉంటాయి, నావిగేషన్కి అవకాశాలు ఉంటాయి. అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ బియ్యానికి ఇన్ని వడ్లు పండిస్తే ఇంత వస్తుందని లెక్కెత్తే అది కాగు అసమర్థత అవుతుంది. దానివల్ల అది రూపాయికి 52 పైసలు లెక్కకు వచ్చింది. ఇవాళకి కూడా కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఒక థర్డ్ పార్టీతో చేయించినట్టయితే రూపాయికి ₹1.50 బెనిఫిట్ ఉంటుంది. కానీ బేసిక్ గ్రౌండ్ రూల్ ఏంటంటే తెలంగాణకు వేరే దిక్కు లేదు కాబట్టి బెనిఫిట్ కాస్ట్ రేషియో చూడొద్దు. ఇంకేం చేసినా డబ్బులు సంపాదించవచ్చు కానీ నీళ్ళను మనం సంపాదించలేము. కాబట్టి పాతాళంలో ఉన్న నీళ్లను భూమిపైకి తీసుకురావడము, ఆ నీళ్లను అందరికీ అందేటట్టు చేయడం, 600 మీటర్ల ఎత్తు తీసుకుపోవడం, ఇటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టులలో కరెంటు బిల్లులు 10,000 కోట్లు చూపెట్టారు. కాగ్ చేసిన ఇంకో తప్పు ఏంటంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో రాకపోవడానికి కాగ్ బిల్లులు 10,000 కోట్లు అవుతాయి అన్నారు. ఎట్లా ఏ లెక్క ప్రకారం అవుతాయి? కాళేశ్వరంలో అన్ని పంపులు అంటే దాదాపు 90 పంపులు పైన ఉంటాయి. ఈ 22 పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ సైమల్టేనియస్గా ఒకటేసారి పనిచేస్తాయి. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఎత్తిపోసుకుంటారు. ఒకటేసారి అన్నీ పనిచేయవు కదా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కరెంట్ బిల్ చాలా తగ్గుతుంది. రెండవది, ఆయకట్లో కాలువల ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు బోర్లు ఆన్ చేయరు కదా. బోర్ల ద్వారా 50% కరెంట్ సేవ్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా లెక్కలేసిన వాళ్ళు. తర్వాత నాన్ పీక్ అవర్స్ ఉంటాయి, రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 వరకు. మీరు వాడినా వాడకపోయినా థర్మల్ పవర్ ఎవాపరేట్ అయితేనే ఉంటుంది, హైడల్ పవర్ ఎవాపరేట్ అయితేనే ఉంటుంది. ఎవాపరేట్ అయ్యే పవర్ కూడా లెక్కలు కడతారా? ఆ టైంలో మనం పంపింగ్ స్టేషన్స్లలో నీళ్ళని మనం నింపుకోవడానికి వాడుకుంటే అది లెక్క కడితే ఎట్లా? వేస్ట్ అయ్యే పవరే కదా అది.